అవినీతి లేదా? హాయ్ వ్యవస్థలో అవినీతి గురించి మాట్లాడకూడదా? ఎన్సీఈఆర్టీ 8th క్లాస్ బుక్లో అవినీతి అనే పాఠంపై అభ్యంతరాలు ఎందుకు? అంటే న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి మాట్లాడకుండా ఉంటే న్యాయ వ్యవస్థలో అవినీతి తగ్గుతుందా? న్యాయ వ్యవస్థ కూడా భారత పౌరులకు జవాబుదారీ. సో ఎవరైనా వ్యక్తిగతంగా కొంతమంది న్యాయమూర్తుల్ని కనుక ఉదాహరణగా తీసుకొని పాఠ్యాంశంలో చెబితే తప్ప జనరిక్గా ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గంలో అవినీతి ఉంది, చట్టసభల్లో అవినీతి ఉంది, న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉన్నమాట నిజం. ఇది ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు, శాంతి భూషణ్ లాంటి వాళ్ళు బహిరంగంగానే సగం మంది చీఫ్ జస్టిస్లే కరప్ట్ అని చెప్పి వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు కదా. చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన వాళ్ళు తర్వాత ప్రభుత్వాలతో అండర్స్టాండింగ్కి వచ్చి రాజ్యసభ సీట్లు, గవర్నర్ల పదవులు తీసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో అందువల్ల అది డైరెక్ట్గా లంచాలు తీసుకున్నట్టు కాకపోయినా కూడా ఒక రకంగా పొలిటికల్లీగా అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన తీర్పులపైన అది ప్రభావం పడుతూ ఉంటుంది కదా. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లతో వ్యవహరించిన తీర్లు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. సో ఒక న్యాయమూర్తిని విమర్శించడం తప్పు, అట్రిబ్యూటింగ్ మోటివ్స్ తప్పు, కానీ కోర్టు తీర్పులను కూడా ప్రశ్నించవచ్చు. న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి అతీతం కాదు. రాజ్యాంగంలోని అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలి. రాజ్యాంగంకి జవాబుదారి అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో అది కదా భారత రాజ్యాంగం చెప్పింది. సో న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సింది తమ వ్యవస్థలో ఉన్న అవినీతిని ఏ రకంగా తొలగించుకోవాలని ఆలోచించాలి. ప్రజల దృష్టిలో న్యాయ వ్యవస్థ పట్ల ఇప్పటికీ గౌరవం ఉంది. మిగతా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ కన్నా జ్యుడిషియరీ పైనే కాస్త విశ్వాసం ఎక్కువ ప్రజలకు. అందువల్ల ప్రజలకున్న ఆ విశ్వాసం సన్నగిల్లకుండా జాగ్రత్త పడాలి. జ్యుడిషియల్ కరప్షన్ లేకుండా చూసుకోవాలి. సో అది ఫైట్ చేయాల్సింది పోయి మేము ప్రొటెక్ట్ చేస్తాం, ఓకే పాఠ్యాంశంలో రాయము, ప్రజలకు తెలియదా జరిగేవి. సో అందువల్ల ఆ రకంగా ఇప్పుడు మనము ఇటీవల కాలంలో రాజకీయ నాయకత్వానికి సన్నిహితంగా ఉండటానికి కొంత సిట్టింగ్ జడ్జెస్ కూడా ఆరాటపడుతున్న సందర్భాలు కూడా విమర్శలకు కారణమయ్యాయి. అందువల్ల జ్యుడిషియరీ గొప్పతనం ప్రజల్లో ఉండాలి అంటే అది గొప్పగా ఉండడమే పరిష్కారం తప్ప జ్యుడిషియరీలో ఉండే పెడధోరణులను మేము ప్రజలకు తెలియకుండా దాచేస్తామంటే అది సాధ్యం కాదు కదా.